హలో అండి, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ముందుగా నేనైతే ఈ కర్రీ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత 1/2 కప్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేయించుకోకూడదండి, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయినాయండి. దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం కర్రీ ఎంత స్పైసీగా తింటామో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయండి. స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కరెక్ట్గా మనకి 15 నిమిషాలకి చికెన్లో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు బాగా చిక్కగా తీసుకోవాలండి, అప్పుడే కూర బాగుంటుంది. ఈ కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ కర్రీ రెసిపీని. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.